దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. దేవుడి చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు వాక్యాన్ని ధ్యానించడానికి. అంతేకాకుండా ఈరోజు మనం ధ్యానించే వాక్యము మన వ్యక్తిగత జీవితానికి, మన సంఘ జీవితానికి చాలా అవసరమైనది అని నేను తలస్తున్నాను. మరి అలాంటి తలంపుతో డోరై శబ్దం ఎక్కువ వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక రాశాడు. మరి అనేకమైన విషయాలు చెప్పాడు. క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానిస్తాము. మరి 19-20 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడి సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. మరి పౌలు ఒక సంఘం గురించి చెప్తున్నాడు. ఈ తెస్సలోనిక సంఘం గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. అప్రిషియేట్ అంటే వాళ్ళు ప్రోత్సాహపరుస్తున్నాడు, లేకపోతే వాళ్ళని గురించిన అభినందన తెలియపరుస్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు అనేకమైన పెద్ద సంఘాలను స్థాపించాడు. ఎఫెసీ సంఘాన్ని స్థాపించాడు, కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలను స్థాపించాడు. మళ్ళీ వాళ్ళని గురించి ఈ మాటలు చెప్పలేదు. కానీ యేసు ప్రభు యొక్క 2వ రాకడలో నేను మీ గురించి దేవుని ముందు సాక్ష్యం ఇస్తాను, లేదా మీరే నా కిరీటము, నా ఆనందము అయి ఉన్నారు అని దేవుని అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడలో మిమ్మల్ని గురించి నేను అతిశయిస్తాను అని చెప్తున్నాడు. చూడండి, ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు 3 వారాలే వాక్యం చెప్పాడు. ఓన్లీ త్రీ వీక్స్. మరి ఎఫెసీ సంఘంలో 2 సంవత్సరాలు గడిపాడు. అలాగే కొరింథీ సంఘంలో 1.5 year గడిపాడు. అక్కడేమో చాలా సమయాన్ని గడిపాడు. కానీ ఇక్కడ మట్టుకు కేవలం 3 వారాలే దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఒక గొప్ప మంచి బలమైన ఆత్మీయ సంఘము ఇక్కడ స్థాపించబడ్డది. దాన్ని బట్టి పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ పెద్ద సంఘాలన్నింటిని బట్టి కాదు, కానీ మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తాను. మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నేను దేవుని ముందు గర్వపడతాను, లేకపోతే మిమ్మల్ని బట్టి నా అతిశయ కిరీటంగా మీరే నిలబడతారు అని చెప్తున్నాడు. మరి అంత బాగా ఎక్కడా కూడా అప్రిషియేట్ చేయలేదు. మరి ఇంత బాగా అప్రిషియేట్ చేశాడంటే వాళ్ళలో కొన్ని మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఆత్మీయ గుణలక్షణాలు మనలో కూడా ఉంటే దేవుడు ఆయన రాకడ వచ్చినప్పుడు మనని కూడా అంటే అదే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఆయన ఆనందిస్తాడు అని చెప్పొచ్చు. ఏంటి ఆ గుణలక్షణాలు? ఎందుకు ఈ యొక్క సంఘం గురించి అంత చక్కని మాటలు చెప్తున్నాడు, లేకపోతే నా అతిశయ కిరీటము అని చెప్తున్నాడు అని అంటే చూడండి, కొన్ని మాటలు 4వ వచనంలో చెప్తాడు. చూడండి, మొదటి అధ్యాయము 4-5 వచనాల్లో మొదటి విషయం చెప్తాడు. ఏలయనగా దేవుడి వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు. ఇక్కడ 5వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్తున్నాడు. మీరు ఏర్పరచబడిన సంగతి, యు ఆర్ చోజన్ పీపుల్. చూడండి, ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే అన్ని విషయాల్లో గనులు ఉన్నారు. మరి అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ ఈ సామాన్యమైన ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనని కూడా బహుశా దేవుడు అదే కోరుతున్నాడు. అనేక మంది ఉన్నారు,
కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను నా ప్రజలుగా ఉండడానికి, నా బిడ్డలుగా ఉండడానికి, నా యొక్క రాయబారులుగా ఉండడానికి, నా సువార్థికులుగా ఉండడానికి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. అదే మాటను మళ్ళీ ఒకసారి కూడా చెప్తాడు చూడండి. రెండో అధ్యాయము 13వ వచనంలో కూడా రెండో తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. సెకండ్ తెస్సలోనిక 2వ తెస్సలోనిక. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆది నుంచి మిమ్మల్ని ఏర్పరచుకొనేను. అంటే మీరు ఇంకొక మాటలో చెప్పాలంటే, మీరు పుట్టక ముందే, అంటే నేను పుట్టక ముందే, మీరు పుట్టక ముందే దేవుడు ఏం చేశాడంట, మనలను తన బిడ్డలుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆత్మీయమైన సత్యాన్ని ఈ పౌలు, ఈ తెస్సలోనిక, అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినగానే వెంటనే స్పందించి అంగీకరించారంటే దాన్ని మనుషుల వల్ల జరిగింది కాదు, కానీ దేవుని వల్ల జరిగింది. దేవుడి వలన ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఈ సంఘంలో కూర్చున్న మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసము తన బిడ్డలుగా ఉండడానికి, తన యొక్క రాజ్యంలో ఉండడానికి, తన యొక్క సన్నిధిలో మీరు నివసించడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని పౌలు చెప్తున్నాడు. మరి ఏర్పాటు చేసుకున్నాడు అనే మాటను మనం తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? ఒక వ్యక్తిగా ఉండడానికే కాదు, కానీ ఒక సంఘం అనే శరీరంలో నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇండివిజువలీ, కలెక్టివ్లీ వి బిలాంగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నన్ను ఒక వ్యక్తిగా తన బిడ్డగా చేసుకొని ఏమనుకున్నాడు? నేను ఎక్కడ ఉండాలనుకున్నాడు? తన సంఘం అనే శరీరంలో జత చేయబడాలి. అందుకనే సంఘం ఆదివారం నాడు మనం కూడుకుంటున్నాం. సంఘానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు చాలామంది. సంఘం అంటే పట్టించుకోవట్లేదు. సంఘం అంటే ఏదోలే, ఆయన ఏదో వాక్యం చెప్తాడు, 2 మాటలు, నేను వెళ్ళిపోవాలి, ఇంత చందా వేసి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగడమే కాకుండా యేసు ప్రభు సంఘం అనే శరీరంలో మనం జత చేయబడి ఉన్నాము. వీఆర్ ఏ కార్పొరేట్ బాడీ అని చెప్తున్నాడు. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయము. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము, చూడండి, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇండివిజువలీ సెలెక్షన్, కార్పొరేట్లీ సెలెక్షన్. దేవుని యొక్క సంఘంలో మనల్ని ఎందుకు పెట్టాడమ్మా? మనని వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడు, సంఘంగా ఎన్నుకున్నాడు. ఈ తెస్సలోనిక విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకొని దేవుని సంఘంగా ఏర్పరచబడి దేవుని సంఘంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను రక్షించాడు, తన బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే, నీవు సంఘం అనే శరీరంలో జత చేయబడి ఆత్మీయంగా నీవు అభివృద్ధి పొంది ఆత్మీయంగా అనేకులని అభివృద్ధి పరచడానికి. అది కార్పొరేట్, అది ఎన్నిక. అంటే ఆ ఎన్నిక అనేది వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడు, సంఘంగా ఎన్నుకున్నాడు. అంతేకాకుండా
దీంట్లో కూడా రెండు భాగాలు ఉంటాయి, లోకల్ చర్చ్, యూనివర్సల్ చర్చ్. అంటే లోకల్ చర్చ్ అంటే మనము ఇక్కడ కూర్చున్నాం, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా, మీకు నా పేరు తెలుసు, మీకు మీ పేరు నాకు కూడా తెలుసు. అంటే ఇది లోకల్ చర్చ్. కానీ లోకమంతా కూడా విశ్వాసులు ఉన్నారు కదా, ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేవుడు ఏక శరీరంగా జత చేశాడు. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ చర్చ్. ఆ చర్చ్ని మనం చూడట్లేదు, ఇన్విజిబుల్ చర్చ్ అనుకోండి. ఇదేమో లోకల్ చర్చ్ అనేది విజిబుల్ చర్చ్, అదేమో ఇన్విజిబుల్ చర్చ్. కొన్ని విషయాలు మీకు తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం సంఘము అంటే ఏంటిది అనే అంశాన్ని మనము తెలుసుకోకుండా కూడుకున్నామంటే మనం దేవుణ్ణి ఆరాధించలేము. కాబట్టి దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఎన్నుకున్నాడు, సంఘముగా ఎన్నుకున్నాడు. చాలా చోట్ల ఈ మాటలు చెప్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియకుండా ఉంటే వాళ్ళు దేవుణ్ణి సరిగా ఆరాధించలేరు, సంఘాన్ని కూడా సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి వ్యక్తిగతంగా సంఘంగా మన ఏర్పాటు చేసుకొని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు పౌలు. ఏమంటాడు చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులంగా స్వీకరించుటకును. రెండు విషయాలు చూడండి, దేనికోసమంట? కుమారులుగా స్వీకరించుటకును మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఈ వచనాలను మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నిన్ను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? తన కుమార్తెలుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఇంకా ఏమంటాడు? పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా అమ్మా? దేవుని బల్లని తీసుకుంటాం కదా, బహుశా మీరు కూడా తీసుకుంటారు. కాబట్టి ఎలా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు? కుమార్తెలుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే. అందుకనే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకంటే యోగ్యత లేని మనలను, ప్రయోజకత్వాన్ని లేని మనలను, జ్ఞానం లేని మనలను, ఎటువంటి ధనాన్ని కానీ ఎలాంటి గొప్ప సంపదలు కానీ మన దగ్గర లేని మనలను, సామాన్యులైన మనలను, యోగ్యత లేని మనలను దేవుడు యోగ్యులుగా ఎంచుకున్నాడు. ఆయన కుమారులుగా చేసుకొని, దత్తపుత్రులుగా చేసుకొని, తన రాజ్యంలో చేర్చుకొని, తన కొరకు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి ఎవ్వరికి కూడా అర్హత లేదు. మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించి వాళ్ళని మళ్ళీ కానాను దేశానికి నడిపించాడు. మంచి పాలు తేనె ప్రవహించే దేశంలో వాళ్ళని పెట్టాడు. కానీ దేవుడు వాళ్ళతో నిబంధన చేశాడు, మొజాయిక్ లా అంటాం. ఆ నిబంధన ద్వారా వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఆశీర్వాదాన్ని పొందుతారు, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే దేవుని యొక్క శాపాన్ని పొందుకుంటారు. కానీ ఏం చేశారు? వాళ్ళు అవిశ్వాసులుగా, అవిధేయులుగా జీవించారు. కాబట్టి దేవుని శాపానికి గురి అయి బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ రాజ్యాన్ని, భూమిని కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా, కొత్త నిబంధన ద్వారా దేవుడు యూదుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, మరి దాసుడు కావచ్చు, అందరినీ కూడా ఆయన శరీరంలో ఏక శరీరంగా చేసుకోవడానికి
ఇష్టపడ్డాడు. అది దేవుని యొక్క ఏర్పాటు, అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క చిత్త సంకల్పంలో మీరున్నారు కాబట్టి ఈ తెస్సలోనిక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని పౌలు వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే అంశాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా రక్షించి తన బిడ్డగా చేసుకొని అనుకున్నాడు. అంతేకాకుండా సంఘంలో మనల్ని జతపరిచాడు. అంతేకాకుండా సంఘంలో మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేకులకి మనం ఆశీర్వాదాన్ని పంచేవారంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అది పౌలు వీళ్ళకు గుర్తు చేస్తున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మీరు ఏర్పరచబడిన వారును రాజులైన యాజక సమూహమును అని పేతులు అంటాడు. 1 పేతులు 2:9. కాబట్టి దేవుడు మనల్ని నూతన నిబంధన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నూతన నిబంధన ద్వారా సంఘంలో మనల్ని ఏర్పాటు చేసుకొని తన చిత్త సంకల్పాన్ని బట్టి మనము దేవుని బిడ్డలంగాను పరిశుద్ధులంగాను నిర్దోషులంగా ఉండాలని జగత్పునాది వేయబడక ముందే యేసు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై దేవునికి మనం కృతజ్ఞులమై, అందుకనే మీ పట్ల ఏం చేస్తున్నా అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరికి? దేవునికి. ఎందుకు? దేన్ని బట్టి? మిమ్మల్ని బట్టి. ఈరోజు మనం అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? పౌలు అనేకమైన సంఘాలను స్థాపించడమే కాకుండా వాళ్ళ గురించి మొరపెడుతూ వాళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? దేవుని ద్వారా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే మనము ఆయన కొరకు పరిశుద్ధంగా, అందుకని ఈ 1 తెస్సలోనికలోనే రాస్తాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 4వ అధ్యాయం 8వ వచనం వరకు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. చూడండి, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో కూడా చెప్తాడు. పరిశుద్ధులై ఉండుట. చూడండి 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషును ఉపేక్షించడు గాని మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. ఏర్పాటు చేయబడిన వారము దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మరి ఇంకా మీరు చదువుకోదలుచుకుంటే 5వ అధ్యాయం 23, 24 వచనాల్లో కూడా అదే మాటని చెప్తాడు. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగాను పరిశుద్ధపరచుటకు గాను మీ ఆత్మను, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండుటకు కాపాడునుగాక. వాళ్ళని బట్టి స్తుతిస్తున్నాడు, వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? వాళ్ళు శరీరము ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు సంఘంలో కూర్చున్న మన జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే మనము వ్యక్తిగతంగా సంఘముగా దేవుని కొరకు ఆయన బిడ్డలంగా పరిశుద్ధులంగా నిర్దోషులంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే మన జీవితాన్ని మార్చుకోవాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. రెండో విషయాన్ని చూడండి. రెండో విషయం ఏం చెప్తున్నాడు చూడండి. రెండో విషయము 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. ఇంకొక మాట చెప్తాడు చూడండి. ఏమనుంది? 1వ అధ్యాయం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతోను గొప్ప ఉపద్రవం నందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఏం చేశారంటండి? ఏం చేశారంట? ఎందుకు వీళ్ళ గురించి చర్చిస్తున్నాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు. పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలి అని చెప్పాడు. అంతేకాకుండా వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంట? గొప్ప ఉపద్రవమందు. అంటే అంత సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నేను నమ్ముకుంటానండి, ప్రాస్పారిటీ గాస్పుల్ని నేను ప్రీచ్ చేస్తా అండి అని చెప్తాం. కానీ ఈ తెస్సలోనిక సంఘస్థుల గురించి చెప్తున్నాడు. గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆనందముతో
దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించారు. యు రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యం ఎందుకు చెప్తున్నామండి? ఏదో ఊరికే కాదు, ఏదో ఆరాధనలో ఒక క్రమం కాదు. ఇది వాక్యాన్ని మనము అంగీకరించడానికి వాక్యం బోధించబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యాన్ని నీవు అంగీకరిస్తున్నావా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. ఇంకొక మాట చెప్తాడు, అదే అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు. చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరిస్తిరి. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ లాస్ట్ పార్ట్ చూడండి. ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగజేయుచున్నది. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. ఏమంటున్నాడు? ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగజేయుచున్నది. వాక్యం పనిచేస్తుందా మీలో? ఏదో వింటున్నాంలే వదిలేస్తున్నాంలే అన్నట్టే ఉందా? వాక్యం ఏం చేయాలంట? కార్యశుద్ధి కలుగజేయాలి నీ జీవితంలో, నా జీవితంలో. అట్లా లేనట్టయితే, అది జరగనట్టయితే నీవు క్రైస్తవుడు కాడు. యు ఆర్ నాట్ ఏ బిలీవర్. ఒకవేళ నువ్వు అక్కడే చెప్తున్నాడు కదా, ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్, నువ్వు ఒక విశ్వాసిగా అని చెప్పినప్పుడు ఏమవ్వాలి? దేవుని వాక్యము నీలో పని చేయాలి, కార్యశుద్ధిని కలగజేయాలి. మరి అది చేయనప్పుడు నీవు విశ్వాసం కాదని దేవుని వాక్యం చెప్తుంది. కార్యశుద్ధి ఎలాగ కలగజేసిందంట వీళ్ళ జీవితంలో? చూడండి, కార్యశుద్ధి ఎలా కలగజేసిందంట. వాళ్ళు యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించారు. అంతే మాత్రం కాక చూడండి, 2వ వచనం 3వ వచనంలో, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పును ఏం కలిగించిందంటండి? కార్యశుద్ధి కలుగజేసిందంట. దేంట్లో కలుగజేసిందంట? విశ్వాసము కలుగజేసింది, దేవుని ప్రేమను కలుగజేసింది, నిరీక్షణను కలుగజేసింది. వాక్యం చదివినప్పుడు నీలో ఏం కలగాలి? ఇవి కలగాలి. నీలో విశ్వాసం కలగాలి. రోమీయులకు రాసిన గ్రంథం 10:17లో ఏముంది? వినుట వలన, సువార్త వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వీళ్ళు ఏం చేశారంట? విశ్వసించారంట, దేవుని ప్రేమతో నింపబడ్డారంట. అంతేకాదు నిరీక్షణ కలిగి ఉన్నారంట. చూడండి, అదే 10వ వచనంలో కూడా చెప్తాడు అదే మాటను. చూడండి, 10వ వచనంలో చెప్తాడు. ఏమంటాడు? చూడండి. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడిని, సత్యవంతుడైన దేవునికి దాసులగుటకును. సత్యవంతుడైన దేవుణ్ణి ఏం చేశారంటమ్మా? దాసులయ్యారంట. ఈరోజు నువ్వు దాసునిగా ఉన్నావా లేక స్వతంత్రుడిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? విశ్వాసం కలిగింది, ప్రేమ కలిగింది, నిరీక్షణ కలిగింది, విగ్రహాలను విడిచిపెట్టి సత్యవంతుడైన దేవునికి ఏమయ్యారు? దాసులయ్యారు. దాసులు అవ్వడం అంటే కంప్లీట్గా వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ఇందాక అన్నాడు కదా, వాక్యము కార్యశుద్ధి కలగజేసింది అని. ఏంటా కార్యశుద్ధి కలగజేసింది? విశ్వాసాన్ని కలగజేసింది, ప్రేమను కలగజేసింది, నిరీక్షణను కలగజేసింది. అంతేకాకుండా వాళ్ళ పాత జీవితాన్ని వదిలిపెట్టి సజీవమైన దేవుణ్ణి ఆరాధించడానికి మొదలుపెట్టారు. ఆయనకి దాసులుగా మారారు. ఈరోజు వాక్యం నీలో ఎలా పనిచేస్తుంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఇలా పనిచేస్తుందా? విశ్వాసం కలగజేస్తుందా? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 అంటున్నాడు. గతంలో నేను విశ్వాసం ఉంచాను దేవుని మీద, ప్రెజెంట్లో ఏమున్నాను? దేవుని ప్రేమతో నింపబడి నడిపించబడుతున్నాను. రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? ఆయన రెండోసారి వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడని నిరీక్షణతో జీవిస్తున్నాను. వాక్యం కార్యశుద్ధి కలుగజేసింది. ఈరోజు మన జీవితాల్లో అలాంటి
ఆ వాక్యం అలా పనిచేస్తుందా, లేకపోతే ఏదో జనరల్గా అందరితో పాటు నేను అని అనుకుంటున్నారా? ఈ తెస్సలోనిక విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకోవడమే కాకుండా దేవునికి దాసులయ్యారు అని చెప్తున్నాడు. మరి అంతేకాకుండా విశ్వాసంలో ఇంకొక వచనం చూడండి, 2 తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 2 తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాడిని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఇంక్రీజింగ్ ఫెయిత్. ఏదో ఉన్నకాండ ఉన్నట్లేదు వాళ్ళ విశ్వాసం ఏమవుతుందంట? దినదినము అభివృద్ధి పొందుతుందంట. వాళ్ళ ప్రేమ దినదినము అభివృద్ధి పొందుతుందంట. మరి మన విశ్వాసం ఎలా ఉంది, మన ప్రేమ ఎలా ఉంది, మన నిరీక్షణ ఎలా ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం వాళ్ళ జీవితంలో కార్యసిద్ధిని కలుగజేసింది. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడమే కాకుండా విశ్వాసములో ప్రేమలో అధికమవచ్చు దేవునికి దాసులై విగ్రహారాధనను విడిచిపెట్టి సజీవమైన జీవం గల దేవునికి తమ జీవితాలను సమర్పించుకొని ఆయనను స్తుతించి ఆరాధించే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈరోజు మనం అలా ఉన్నామా? దేవుని వాక్యం మనలో పనిచేస్తుందా? దేవుని వాక్యానికి మనం విధేయత చూపుతున్నామా? ఆర్ వి ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? కార్యశుద్ధి కలగజేయడం అంటే పని చేయాలి. పని చేయకుండా ఉండే వాక్యం ఏం ఉపయోగము? నేను 2 గంటలు మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఆ వాక్యం ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో అప్పుడు మన ఆత్మీయ జీవితంలోనికి మన ఆత్మీయ జీవితము అభివృద్ధిలోనికి వస్తుంది. మన విశ్వాసము ప్రేమ నిరీక్షణ అభివృద్ధి పొందుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం గుర్తించాలి. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యము మనలో కార్యశుద్ధిని కలగజేస్తుంది అంటే అర్థం ఏంటంటే పాపం విషయమై మనం పశ్చాత్తాపడతాము. పాపము విషయమై పశ్చాత్తాపము కలుగజేస్తుంది. అంటే మన పాపపు స్థితిని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తాము? పశ్చాత్తాపడతాము. వి విల్ రిపెంట్ ఆఫ్ అవర్ సిన్. ఇది మీరు అనుకోవచ్చు, సరే అయ్యా నేను 10 ఏళ్ల క్రితం రిపెంట్ అయ్యాను అని అనుకోవచ్చు. కానీ ఆ వాక్యం పనిచేసినప్పుడు ఏమవుతుంది? అనుదినము ఆ వాక్యం ద్వారా అయ్యో దేవా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపము అనుదినము కలుగజేస్తుంది. అంతేకాకుండా ఈ పశ్చాత్తాపం ద్వారా దేవుని వైపు మనము తిరగగలుగుతాము. రక్షింపబడి ఆయన బిడ్డలంగా జీవించగలుగుతాము. పశ్చాత్తాపం. యోహాను సువార్త మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. 16వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో యోహాను చెప్తాడు. ఏమంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తాడు. ఏమని? ఎలాగా? బయటుండి మీకు పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుదల కలగజేసి ఆ ఒప్పుదల ద్వారా నేను పాపిని అని పశ్చాత్తాపడి యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తూ ఆయన బిడ్డగా జీవించడానికి నేను ఇష్టపడతాను. అది వాక్యం చేసే మొట్టమొదటి పని. రెండో పని ఏంటంటే మన విశ్వాసము ప్రేమ నిరీక్షణను అభివృద్ధిలోనికి వాక్యం మనకి తీసుకొని వస్తుంది. ఈ కార్యాలు మనలో ఈ తెస్సలోనిక సంఘస్థుల్లో జరిగినాయి. పౌలు అదే చెప్తున్నాడు. ఆ కార్యం జరిగింది కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాక్యానికి మీరు స్పందించారు. ఈ 2 కార్యాలు మన జీవితంలో కూడా జరగాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు ఆయన బిడ్డలంగా మార్చబడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఆయన వాక్యానికి స్పందించి పాపపు జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధపరచబడి
నీతిమంతులంగా జీవిస్తూ విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో మనం ఎదిగే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఆరో వచనంలో ఇంకొక మాటని చెప్తాడు చూడండి. 1 తెస్సలోనిక 1 అధ్యాయం 6వ వచనంలో ఇంకో మాటని చెప్తాడు. చివరి భాగంలో మీరు చూస్తే, వాక్యాన్ని అంగీకరించి మమ్ముని ప్రభువుని పోలి నడుచుకున్నవారైతిరి. ఎవరిని పోలి నడుస్తున్నారంటండి? చాలామంది ఫిల్మ్ యాక్టర్లను పోలి నడుస్తున్నారు. ఎందుకు అని మీరు అడిగితే దానికి కూడా జవాబిస్తాను. వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకుంటాం, వాళ్ళు వేసుకున్న లిప్స్టిక్ మనం వేసుకుంటాం, వాళ్ళు వేసుకున్న ఏమంటారు జ్యువెలరీ మనం వేసుకుంటాం, వాళ్ళు డిజైనర్ బట్టలు మనం వేసుకుంటాం. అంటే మనం వాళ్ళని పోలి నడుస్తున్నాము. కానీ ఈ తెస్సలోనిక సంఘస్థులు ఎవరిని పోలి నడుస్తున్నారంట? అపోస్తుడైన పౌలుని పోలి నడుస్తున్నారు, యేసు ప్రభువుని పోలి నడుస్తున్నారు. ఈరోజు మనము ఎవరిని పోలి నడుస్తున్నాము అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ఈ లోకంలో ఉండే పెద్ద పాలిటీషియన్ని పోలి నడుస్తున్నానా, లేకపోతే పెద్ద ఫిలిం యాక్టర్ని పోలి నడుస్తున్నానా, లేకపోతే పెద్ద మిలియనర్ని అంబానీని పోలి నడుస్తున్నానా? ఎవరిని పోలి నడుస్తున్నాను? యేసు ప్రభువుని పోలి నడవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే మాటను చెప్తాడు కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా అదే మాటని చెప్తాడు చూడండి. 1 జాన్ 2nd చాప్టర్. ఆయన యందు నిలిచి ఉన్న వారమని చెప్పుకొని వారు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగునే తామును నడుచుకొన బద్దులమై ఉన్నాము. మనం ఆయన యందు ఉన్నవారం అని దీని ద్వారా నేను పెద్ద బైబిల్ పట్టుకొని రోజు నడిస్తే నేను యేసుప్రభుని పోలి నడిచినట్టు కాదు, లేకపోతే పెద్ద సిలువను నేను ధరించుకొని నడిచినట్టయితే యేసుప్రభుని పోలి నడవట్లేదు. ఆయన ఎలా నడిచాడో అలాగ నడవాలి. ఎలా నడిచాడమ్మా? మొట్టమొదటి యోహాను సువార్త 11:29 మీరు చదవక్కర్లే, నేను చెప్తాను. నేను వినయమును సాత్వికాన్ని కలిగిన వాడిని కాబట్టి నన్ను పోలి నడుచుకోనండి. యు లెర్న్ ఫ్రమ్ మీ. నేనేం కలిగి ఉన్నానండి? వినయాన్ని, సాత్వికాన్ని కలిగి ఉన్నాను. హంబుల్. ఎక్కడ పుట్టాడండి? కార్పెంటర్ ఇంట్లో పుట్టాడు. ఎక్కడ? రాజుగారి ఇంట్లో పుట్టాలి కదా. మరి కార్పెంటర్ ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? ఒక ఎన్నిక లేని స్థలంలో ఉన్నాడు, నజరేతులో. మరి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఆయన హ్యూమిలిటీని సూచిస్తున్నాయి. అంతేకాదు దీన మనస్కు గలవాడనై, అంటే ఎవరికి నేను ఎటువంటి హామ్ చేయట్లేదు. నన్ను కొట్టినా, తిట్టినా, ఇబ్బంది పెట్టినా నేను ఎటువంటి కష్టము కలిగించట్లేదు. వినయము, సాత్వికంతో జీవించాడు. అంతేకాదు పరిశుద్ధంగా జీవించాడు కదా. హోలీనెస్, ఎటువంటి పాపము చేయలేదు. 1 పేతుల్లో మనం చూస్తాం ఆయనలో ఎటువంటి దోషము కానీ పాపం కానీ లేనివాడిగా జీవించాడు. హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఇంకా ఏం నేర్చుకోవచ్చండి మనము? దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యేసు ప్రభు సారాంశాన్ని చెప్తాడు తన జీవితం గురించి. ఏమంటాడంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నేను తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చెప్తాడు కదా. యోహాను సువార్త, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తినని నేను మీతో చెప్పుచున్నాను. దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, వినయము సాత్వికంతో జీవించాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు, తండ్రితో అన్యోన్య సహవాసం కలిగి జీవించాడు. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమతో నింపబడిన వారై జాలి కలిగిన మనస్సును కలిగి ఉన్నాడు.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఆ యొక్క జనసమూహమును చూసినప్పుడు వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని వాళ్ళ మీద జాలిపడ్డాడు. హి వాజ్ ఫిల్డ్ విత్ కంపాషన్. ఈరోజు నువ్వు జాలి పడుతున్నావా ఎవరి మీద? అయ్యో పలానా వాడు నా ఇంటి పక్కన ఉన్నాడే, ఆయన రక్షణ పొందలేదే, ఆయన గురించి నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? యేసుక్రీస్తు వలె జీవించండి అంటే ఇవి క్వాలిటీస్: వినయము, సాత్వికము, పరిశుద్ధత, దేవుని చిత్తాన్ని జరిగించుట, జాలి కలిగిన మనస్సును కలిగి ఉండట, నిస్వార్థమైన మనస్సును కలిగి ఉండట, ఇతరుల పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు, నిస్వార్థంగా జీవించాడు. ఇలాంటి గుణ లక్షణాలను దేవుడు మనల్ని, అంతేకాదు ప్రతి విషయంలో తండ్రిని మయంపరిచాడు. లాజర్ని లేపక ముందు ప్రార్థన చేశాడు, దేవా ఈ పని ఏదో నాకు పేరు రావాలని నేను ఈ పని చేయట్లేదు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నీవు నిజమైన దేవుడివి అని తెలుసుకోవడానికి, నీకు మహిమ కలగడానికి నేను లాజర్ని లేపుతాను. ఈరోజు మనం ఎప్పుడు కూడా నాకే కావాలి గ్లోరీ, ఐ వాంట్ ఇంపార్టెన్స్ అని మనం కోరుకుంటాం. యేసు ప్రభు అలా జీవించలేదు. ఎల్లప్పుడూ కూడా తండ్రిని మహిమపరిచే జీవితాన్ని జీవించాడు. ఆర్ యు లివింగ్ లైక్ దట్ అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే పౌలు, మీరు అపోస్తులని క్రీస్తుని పోలి నడుస్తున్నారు అంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట వాళ్ళలో. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీస్, మరి అలాంటి క్వాలిటీస్ మనకు కూడా కావాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. మరి ఒకవేళ మన దగ్గర లేకపోతే వాటిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా పౌలు మనకు బోధిస్తున్నాడు. 4వ విషయం చూడండి, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలోని క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. చూడండి, వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన శ్రమను పొందుతున్నారని. దే వర్ సఫరింగ్ చర్చ్. ఈ తెస్సలోనిక సంఘస్థులు ఏదో నిష్కలంకంగా అన్ని సుఖంగా అనుభవించట్లేదు, కానీ వాళ్ళు సంఘం కోసము, సువార్త కోసము శ్రమ పడేవారిగా ఉంటున్నారు. దే వర్ విల్లింగ్ టు సఫర్ ఫర్ ద గాస్పుల్. ఈరోజు మనము గాస్పుల్ అంటే మనకెందుకులే ఈ బాధ అంతా, మనం చెప్తే ఎవడో వచ్చి బీజేపీ వాడు తంతాడేమో, లేకపోతే ఇంకెవరో తంతారేమో అని మనం భయపడుతూ ఉంటాం. కానీ ఈ యొక్క సంఘంలో ఉండే విశ్వాసులు ఏమవుతున్నారంట? వాళ్ళు దేవుని సంఘంలో జత చేయబడి శ్రమలను అనుభవిస్తారు. 1వ శతాబ్దంలో ఇలా లేదండి. 1వ శతాబ్దంలో యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ ఇంట్లో తరిమి కొడతారు, వాళ్ళకి వసతులు ఉండవు. ఈ బాధలన్నీ వాళ్ళు పడ్డారు. అయినప్పటికీ వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. మనకు అలాంటి బాధలు ఏమన్నా ఉన్నాయా? ఏం బాధలు లేవు. ఎవరన్నా నీకు ఇబ్బంది పెడతారా? ఏమి ఇబ్బంది పెట్టరు. ఈ 25వ శతాబ్దంలో ఉన్న సుఖాలు ఎవరు కూడా అనుభవించరు. మరి ఆ శ్రమ పడే సంఘంలో మనం ఆలోచించినట్లయితే ఆదిమ సంఘంలో ఉండే శ్రమలు కావచ్చు, ఈ తెస్సలోనిక సంఘంలో ఉండే శ్రమలు కావచ్చు, మనకి లేకపోయినప్పటికీ సువార్త విషయమై శ్రమ పడడానికి మనం ఇష్టపడట్లేదు. ఈరోజు చూడండి, ఇంకొక వచనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈ ప్రాస్పారిటీ గాస్పుల్ వాళ్ళు ఈ మాటలు చెప్పర్లేండి, అంత బాగుంటుందని చెప్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు, మీరు నమ్ముకోవడానికే కాదు కానీ శ్రమను కూడా పడడానికి మీరు పిలువబడ్డారు.
మరి సువార్త కోసము శ్రమ అనుభవించడానికి మనం పిలువబడ్డాం కాబట్టి ఆ సువార్తలో వచ్చే శ్రమల ద్వారానే నీవు ఆత్మీయమైన ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతావు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఫాస్టింగ్ చేస్తే ఎంత లాభము అనే చెప్తూ ఉంటే, ఫాస్టింగ్ ప్రేయర్ వాళ్ళు కొత్తగా సంఘం స్టార్ట్ చేశాక 3 రోజులు ఫాస్టింగ్ చేసేవారంట. 3 రోజులు. మనం ఒక పూట కూడా చేయడం కష్టం అనుకోండి, కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ సమస్య ఏదుందో దేవునికి అప్పచెప్పేవారంట. అంటే ఆ శ్రమను వాళ్ళు, అంటే ఉపవాసం చేయడం కూడా ఆహారం తినకపోతే శ్రమే కదా. ఆ శ్రమను ఎందుకు పడుతున్నారంటే దేవుని కార్యము జరగాలి అని. శ్రమల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 34వ కీర్తన 19వ వచనం చూడండి ఒకసారి. 34వ కీర్తన 19వ వచనం, 34 సామ్ 19th verse ఒక మాట పౌలు చెప్తాడు చూడండి. దావీదు చెప్తాడు, ఏమంటాడు చూడండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమంది. దావీదుని, జెస్సీ కుమారుల్లో ఒకరిని దావీదుని ఏంటంటారు, రాజుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరు కొడుకులు అయిపోయారు, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఒక అతను గొర్రెల్ని కాస్తున్నాడంటే సరే తీసుకురా అన్నాడు. ఆయన అంత అందంగా లేడు, అంత బాగు కూడా లేడు. అయినా సరే దేవుడు సమూయేలుకి ఏం చెప్పాడు, ఇగో ఈయననే ఇశ్రాయేల్ దేశానికి రాజు, ఈయనను అభిషేకించు. అప్పుడు ఎంత వయసు తెలుసా? మహా అంటే అతను 17 సంవత్సరాలు. మరి ఈ 17 సంవత్సరాలు ఆయన ఏమయ్యాడు? దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు. దేనికి? ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండడానికి. మరి రాజు అయ్యాడా? 17 ఏళ్ళు అభిషేకం పొందాడు కదా, రాజు అవ్వాలి కదా నెక్స్ట్ డేనే. మనోళ్ళైతే అసలు ఒప్పుకోరు. ఈరోజు అభిషేకం పొందేనంటే రేపే నేను ఆ సింహాసనం కూర్చోవాలి. కానీ అట్లా కూర్చోలేదు. కనీసం 13-15 ఏళ్ళు శ్రమలను అనుభవించాడు. ఏంటంటే ఒక పక్కనేమో సౌలు చంపాలని చూస్తున్నాడు, ఒక పక్కనేమో ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నాడు. ఎందుకు? గొలియాతు సంగతి తెలుసు కదా, మరి గొలియాతుని చంపాడు కదా. ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నారు, రాజు కూడా చంపాలని చూస్తున్నాడు. అయితే ఎక్కడ దాక్కున్నాడు ఈయన? పోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఆ గుహలో దాక్కొని ఈ యొక్క కీర్తన రాస్తూ చెప్తున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి అన్నిటి యందు దేవుడు ఆయనకి సహాయం చేస్తాడు. అనుభవించాడు, ఏదో అనుభవం లేకుండా చెప్పలేదు ఈ వాక్యం. అంటే అన్ని సంవత్సరాలు దేవుడు ఆయన్ని ప్రొటెక్ట్ చేశాడు, అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు. అయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి నమ్మకంగా యథార్థంగా ఫాలో అయ్యాడు. అదే కదా దావీదు విషయం పరీక్షించాడు దేవుడు. ఈరోజు అభిషేకం పొందాడు, రేపు రాజు అవ్వలేదు. 13-15 ఏళ్ళు ఆ శ్రమలన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక ఫిలిస్తీన్ల దేశంలో కూడా దాక్కోవాల్సి వచ్చింది, గాత్ అనే ప్రాంతంలో. అంటే ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు. అందుకని ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విమోచించాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి విశ్వాసిగా మనకు అనేకమైన ఇబ్బందులు కలగవచ్చు, కానీ వాటిలన్నిటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు అనే నిరీక్షణ మనకు ఉంది. ఎందుకంటే ఈ లోకము దేవునికి విరోధంగా ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో పౌలు చెప్తాడు. ఏమంటాడంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాల్లో ఏమంటారంటే, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. 12వ వచనం చూడండి, ఏలయనగా మనం పోరాడునది శరీరంతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. వీఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. ఏదో సుఖంగా లేం మనం, కానీ ఒక ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాము. ఈ ఆత్మీయమైన యుద్ధంలో ఈ దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. కాబట్టి దానికి ఏం చేయాలంట?
దేవుని యొక్క సర్వాంగ కవచము కింద చెప్తాడండి. ఆ సర్వాంగ కవచం ఏంటో అదంతా మనం ధరించుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంలో చేర్చుకున్నాడు, వాక్యాన్ని అనుగ్రహించాడు. వాక్యానికి మనం స్పందించే వారంగా ఉండాలని, దేవుణ్ణి యేసు ప్రభుని అపోస్తులని పోలి నడుచుకోవాలని, శ్రమలో కూడా దేవుని బిడ్డగా మనం నిలబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 5వ విషయం చూడండి, 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 8వ వచనంలో 5వ విషయాన్ని చెప్తాడు. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరి. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. దేవుని యందు స్థిరంగా ఉన్నారంట ఈ తెస్సలోనిక సంఘస్థులు. శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అనేక మాటలు అవమానపరచబడ్డారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, సమాజంలో వాళ్ళని వెలివేశారు. అయినా సరే వాళ్ళు దేవుని యందు స్థిరులై ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు అదే మాటను చెప్తాడు. ఏంటంటే ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. కాబట్టి దేవునిలో స్థిరంగా నిలబడాలి. యేసు ప్రభు యొక్క రక్షణను పొందుకున్నవారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన ప్రేమతో నింపబడిన వారు, ఆయన నిరీక్షణ కలిగి ఉన్నవారు, ఆయన సంఘం అనే శరీరంలో జత చేయబడిన వారు అనుదినము వారి ఆత్మీయ జీవితంలో దేవుని యందు స్థిరంగా నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యూ షుడ్ స్టాండ్ ఇన్ ఫేస్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పటికీ, వ్యతిరేకత ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ దేవుని యందు స్థిరంగా ఉండే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ తెస్సలోనిక సంఘస్థులు అలా ఉన్నారు అని చెప్తున్నాడు. మరి దాన్ని బట్టే వాళ్ళని అభినందిస్తున్నాడు. ఈరోజు మన విశ్వాసం స్థిరంగా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే మనము మరి దేవుణ్ణి మహిమపరచలేము అని దేవుని వాక్యం చెప్తాడు. ఇంకొక 2 మాటలు చెప్తాను, టైం అయిపోతుంది కాబట్టి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు చూడండి. 1 తెస్సలోనిక మాసిదోనియాలోను అక్కయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుంచి ప్రభు వాక్యము మాసిడోనియాలోను అక్కాయిలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేముయు చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఏమున్నారంట? మాదిరికరమైన విశ్వాసులుగా ఉన్నారు. దే వర్ ఏ మోడల్ బిలీవర్. అంటే నిన్ను నన్ను చూసినప్పుడు లోకంలో ఈయన యేసు ప్రభు బిడ్డ, ఈయన దేవుని బిలీవర్ అని చూడగలగాలి. అంతేకాదు మనం ఏమనుకుంటాం, లోకానికి, సంఘానికి కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. అంటే ఇతర విశ్వాసులు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు మనం ఏముండాలి వాళ్ళకి? ఎందుకంటే ఎక్కడ ఉన్నాం? మనం సంఘంలో ఉన్నాం కదా. వీఆర్ నాట్ ఇండిపెండెంట్. మనం సంఘంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. రోమిల్కి రాసిన గ్రంథంలో 14వ అధ్యాయం మొత్తం చదువుకోండి. అందులో పాల్ ఏమంటాడంటే స్ట్రాంగ్ బిలీవర్స్, వీక్ బిలీవర్స్. అంటే బలమైన విశ్వాసులు, బలహీనమైన విశ్వాసులు. అయితే ఏమంటాడంటే బలమైన విశ్వాసులు బలహీనమైన విశ్వాసులని ఆత్మీయంగా ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసా? బలమైన విశ్వాసులు బలహీనమైన విశ్వాసులని క్రిటిసైజ్ చేస్తారు. అయ్యా నీది పద్ధతి బాలేదు అని 10 మందికి పోయి చెప్తున్నాం. అంటే వీఆర్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ బట్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఎన్కరేజ్. వారిని బలపరిచేది మానేసి వాళ్ళని గురించి మనము పబ్లిక్లో క్రిటిసైజ్ చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరులను బలపరచాలి.
మీరు ఇంటికి వెళ్ళాక ఒక వచనాన్ని చదువుకోండి, ఇప్పటికి టైం అయిపోయింది కాబట్టి. ఏమని ఉందంటే మీకు మాదిరికరమైన విశ్వాసులుగా ఉండాలి అన్నప్పుడు అక్కడ ఒక వచనం ఉంది, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. రోమిల్కి రాసిన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట చెప్తాడు. రోమిల్కి రాసిన గ్రంథం 14వ అధ్యాయంలో 13వ వచనం, 14:13, 14వ అధ్యాయం 13వ వచనం ఏమని ఉందమ్మా అక్కడ? కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియు కాక సోదరునికి అడ్డమైన ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకునుడి. అంటే ఇతరులకి నీవు హానికరంగా ఉండకూడదు, ఇతరులకి మాదిరికరంగా ఉండాలి, వాళ్ళ విశ్వాసం పడిపోయేలాగా ఉండకూడదు. ఇంకా దాంట్లో ఇంకేం చెప్తాడంటే, ఎవరైనా మాంసం తింటే వాళ్ళ విశ్వాసం తగ్గిపోతుంది అంటే నేను మాంసం తినడం కూడా మానేస్తా అంటాడు పౌలు. అంటే అర్థం ఏంటంటే, నేను ఇతర విశ్వాసులకి ఇన్కన్వీనియన్స్ కలగజేయకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగజేయకూడదు, వాళ్ళ విశ్వాసం పడిపోయేలాగా ఉండకూడదు. మరి ప్రోత్సహించే వారంగా, బలపరిచే వారంగా ఉండాలి అని, మాదిరికరమైన విశ్వాసులంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా సువార్తని పంచిపెట్టారంట. మాసిడోనియాలోను, అక్కాయిలోను, అన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని పంచిపెట్టారు. మనం ఏమనుకుంటామంటే ఇదేదో పాస్టర్ డ్యూటీ లేకపోతే ఏదో సేవకుని డ్యూటీ అని మనం అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరం కూడా దేవుని కొరకు ఏమై ఉండాలి? రాజులైన యాజక సమూహంగా ఉండాలి. మనం అందరం కూడా సువార్తను పంచిపెట్టాలి. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని అనేకులకి మనం అందించాలి. అది మనందరి బాధ్యత. ప్రతి విశ్వాసి దీన్ని బాధ్యతగా భావించాలి. ఆ తెస్సలోనికా వాళ్ళు మాసిడోనియాలోను, అక్కాయిలోను, మిగతా అన్ని ప్రాంతాల్లో ఏం చేశారంట? దేవుని వాక్యాన్ని పంచిపెడుతూ ఉన్నారంట. శ్రమలు పొందుతున్నారు, ఇబ్బందులు పొందుతున్నారు, విశ్వాసంలో బలపరచబడ్డారు, ప్రేమలో బలపరచబడ్డారు, దేవుని శక్తిని పొందుకున్నారు. అంతేకాకుండా దేవుని విశ్వాసులకి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకి దేవుని సత్యవాక్యాన్ని పంచిపెట్టేవారుగా ఉన్నారు. ఈరోజు సంఘంలో ఉన్న మనని కూడా దేవుడు అదే విధంగా కోరుతున్నాడు. మనము మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క రక్షణ సువార్తను అనేకులకి మనం అందించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే 1 కొరింథీ 15:58లో పౌలు ఏమంటాడంటే, దేవుని సేవ యందు నిలకడగా ఉండండి అని చెప్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము, మీ ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఉన్నామా మనమండి? ఏముందిలే, నేను ఈరోజు పోతే ఏంటి, పోకపోతే ఏంటి, నేను వాక్యం చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి అనే థాట్లోనే మనం నివసిస్తున్నాం. కానీ దేవా, నీ ప్రయాసం, నీ కొరకు నేను ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు నేను సువార్తను అందించడానికి సిద్ధంగా ఉన్నాను, మాదిరికరమైన జీవితాన్ని నేను జీవిస్తాను అనే తీర్మానంలోనికి మనం రావాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి తీర్మానంలోనికి వీళ్ళు నివసిస్తున్నారు. చివరి విషయాన్ని చెప్తాను, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏమంటున్నారంటే 10వ వచనం చూడండి. 10వ వచనం 1 తెస్సలోనికా 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. ఇంకొక మాట చెప్తాడు. ఏమంటున్నాడంటే, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి, సత్యవంతుడని దేవుణ్ణి దాసులవుతిరి. దేవుడు మృతులలో నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మళ్ళను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుంచి వచ్చునని ఎదురు చూచుటకును. దే వర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నారు. మనం ఎదురు చూడడం కాదు కదా, కనీసం మనం ప్రయాసం కూడా పడట్లేదు. వాళ్ళు అంటున్నారు, దేవుడు రెండోసారి రాబోతున్నాడు కాబట్టి నేనేం చేయాలి? రక్షింపబడాలి, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలో అభివృద్ధి పొందాలి,
దేవునికి విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి, యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి, అంతేకాకుండా సువార్తని పంచిపెట్టాలి అని తలస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభువు రెండోసారి వస్తాడు కాబట్టి ఆయన రాకడని ఎదురు చూసే విశ్వాసులుగా వాళ్ళు జీవించారు. ఈరోజు అనేకమైన ఈ లోకంలో ఉండే దృశ్యాలను మనం చూసినప్పుడు మనం కూడా మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఆయన కొరకు వేచి ఉండే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ గుణ లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు పౌలు ఎలాగైతే ఈ తెస్సలోనిక సంఘస్థులను బట్టి అతిశయించాడో, నా అతిశయ కిరీటం అంటున్నాడు అని చెప్తున్నాడో, దాన్ని మనం కూడా పొందుకోవచ్చు. అతిశయ కిరీటం కేవలం తెస్సలోనిక వారికే కాదు, కానీ ఈ లోకంలో ఉండే ప్రతి విశ్వాసి, నమ్మకంగా యథార్థంగా ఆయన కొరకు జీవించే ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు కోరిన గుణలక్షణాలను మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి వాక్యాన్ని మరి ఒకసారి స్మరించుకుందాం. ఈ తెస్సలోనిక సంఘస్థులు దేవుని ద్వారా ఏర్పరచబడ్డారు. ఆ దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడ్డారు. దేవుని కొరకు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవిస్తున్నారు. అంతేకాకుండా దేవుని వాక్యం వారి జీవితంలో కార్యశుద్ధిని కలుగజేసింది, రక్షణ కలుగజేసింది, నీతిని కలుగజేసింది, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ కలుగజేసింది. అంతేకాకుండా వారు దేవుని బట్టి అంటే యేసు ప్రభువుని, అపోస్తలని పోలి నడుచుకుంటున్నారు. శ్రమను పొందడానికి, సువార్త కొరకు శ్రమను పొందడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా దేవుని యందు స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. మాదిరికరమైన విశ్వాసులంగా సువార్తను పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని రాకడ కొరకు ఎదురు చూసే విశ్వాసులుగా వారు జీవించారు. అలాంటి జీవితాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క నిశ్చయతతో, ఆ యొక్క ఉద్దేశంతో, ఆయన కోరిన గుణలక్షణాలతో మనం జీవించి దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన జీవితాన్ని పరీక్షించుకుందాము. పౌలు చెప్పిన గుణలక్షణాలను దేవుని వాక్యంలో మనకు వెల్లడైనవి కాబట్టి వాటిని మనము హృదయపూర్వకంగా అంగీకరించి దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ చిన్నమందగా మేము కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా వాక్యంలో ఉండే సత్యాన్ని మేము అంగీకరించుటకు మా ఒక్కొక్కరిని సిద్ధపరచండి. మీకు ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా, నిర్దోషంలుగా, విశ్వాసంతో, ప్రేమతో, నిరీక్షణతో జీవించడానికి మాకు సహాయం చేయండి. అనేక మందికి, విశ్వాసులకి మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేయండి. శ్రమలో కూడా మిమ్మల్ని మయంపరచడానికి మాకు సహాయం చేయండి. మీ యందు స్థిరత్వాన్ని మాకు దయచేయండి. అనేకులకి ప్రభా మీ సత్య సువార్తని పంచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. మీ రాకడ త్వరలోనే ఉన్నది కనుక ఆ రాకడ కోసం ఎదురు చూసే విశ్వాసులంగా మేము ఎల్లప్పుడూ ఉండడానికి మా ఒక్కొక్కరిని స్థిరపరచమని, సంఘాన్ని, పరిచర్యని, సహవాసాన్ని దీవించి వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.